మన ఇద్దరి ప్రేమ కథ. ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని నేను ఎలాంటి అంచనాలు లేకుండా క్యాజువల్గా చూశాను. కానీ చూసిన తర్వాత చెప్పాలంటే ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు. ఇది ఒక బడ్జెట్ సినిమా అని మొదటి సీన్ నుంచి స్పష్టంగా తెలుస్తుంది. కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డైరెక్షన్ కూడా వీక్గా ఉంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాయి. 30 నిమిషాల్లో పూర్తయ్యే షార్ట్ ఫిలిం కథను 1 గంటన్నర సినిమాలాగా లాగినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఒక కిస్ సీన్, కొన్ని రొమాన్స్ సీన్లు ఉన్నాయి. అవి స్కిప్ చేస్తే మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు. కథ విషయానికి వస్తే హీరో ఫ్రెండ్ తన లవర్ని సీక్రెట్గా కలవడానికి హీరోను కాపలాగా పెడతాడు. అక్కడే హీరోకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగా కొంతమంది వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తారు. ఆ అటాక్ ఎందుకు జరిగింది, వాళ్ళు ఎవరు, తర్వాత ఏమైంది అన్నదే కథ. కానీ సినిమాలో క్యారెక్టర్లను సరిగా డిజైన్ చేయలేదు. చాలా సీన్లు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తాయి. డైరెక్షన్లో చాలానే మిస్టేక్స్ కనిపిస్తాయి. హీరో కష్టపడుతున్నాడు అని చూపించే సీన్లు కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. పోయిన రింగ్ మళ్ళీ దొరకడం, సడన్గా ఫైట్స్ రావడం, ఎమోషన్స్ అన్నీ ప్రిడిక్టబుల్గా ఫేక్గా ఫీలింగ్ ఇస్తాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత టైం వేస్ట్ అయిందనే అనిపించింది. కాన్సెప్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా వీక్. నా రేటింగ్ అయితే 1.5.